నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ మాటలు మనం యేసయ్య తన యొక్క యుద్ధకు వచ్చిన పరిసయ్యులతో శాస్త్రులతో చెప్తున్నట్టుగా మనం చూడగలం అనమాట. ఎప్పుడైతే యేసయ్య తన గురించి తెలియజేస్తున్నారో యేసయ్య తెలియజేస్తున్న విషయాలు శాస్త్రులు పరిశీలన నమ్మకుండా ఇంకా చాలా విషయాల గురించి ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలం. అందుకే యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. ఆయన ఏది చెప్పినా కూడా యూదులు నమ్మకుండా ఉండడం వల్ల యేసయ్య ఇక్కడ చెప్తున్నారు కదా, అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. అంటే నేను మీతో చెబుతున్నాను, నేనే దేవుని కుమారుని, నేనే మెస్సయ్యని, నేను మీ యొక్క పాపాల కొరకు చనిపోవడానికి వచ్చాను అని చెబుతున్న ఆ దినాల్లో ఉన్న యూదులు కానీ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ నమ్మలేకపోతున్నారన్నమాట. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నారు కదా, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు, యేసయ్య ఏ అద్భుతం చేసినా, ఏ యొక్క సూచక క్రియ చేసినా, ఏ స్వస్థత చేసినా అవన్నీ కూడా తండ్రి పనులు, తండ్రి చేయుచున్న క్రియలు అని తెలియజేసినట్లుగా మనము చూడగలం అనమాట. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యేసయ్య తండ్రి క్రియలు చేస్తున్నారో ఆ క్రియలను చేస్తున్నా కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అంటే నేను ఈ లోకానికి సంబంధించిన కాను, నేను పరలోకము నుండి వచ్చాను, పరలోక తండ్రి యొక్క శక్తి చేత నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, సూచక్రియలు చేస్తున్నాను, మహత్కార్యాలు చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. కానీ ఆటి విషయంలో కూడా అప్పుడున్న యూదులు కానీ శాస్త్రులు పరిసయ్యులు నమ్మలేని స్థితిలో ఉన్నట్టుగా మనము గమనించగలం. అందుకే యేసయ్య అంటున్నారు కదా, నేను మీతో చెప్పినా మీరు నమ్ముతలేరు, కనీసం నేను నా తండ్రి క్రియలు చేస్తున్నాను, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, అవన్నీ కూడా నేను దేవుని కుమారుని అని తెలియజేస్తున్నాయి అని యేసయ్య తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని యొక్క సువార్తను వింటున్నాము, దేవుని కార్యాలను చూస్తున్నాము, వాటిని నమ్మగలుగుతున్నామా, వాటిని చేస్తున్న యొక్క భక్తుల్ని మనము యేసయ్య భక్తులుగా నమ్మగలుగుతున్నామా అనేది మనము గమనించుకోవాలన్నమాట. లేకపోతే మనము కూడా యూదుల్లాగా శాస్త్రులు పరిసయ్యుల్లాగా ఏమైపోతాము అని అంటే నమ్మలేని వారిగా ఉండి మన చుట్టూ జరుగుతున్నవి అనుమానముగా ఇవి కరెక్టా కాదా అనే ఒక సంకుచిత భావంలో ఉండిపోతాం అనమాట. మనకి ఎప్పుడైనా అలాంటి సంకుచిత భావం కలిగినప్పుడు మనము దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు అన్నీ కూడా విశదీకరిస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యను నమ్మేవారంగా, యేసయ్య చేసిన కార్యాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తుండగా వాటిని నమ్మేవారంగా, ఈ దినాలలో భక్తులైన వారు యేసయ్య కార్యాలు చేస్తున్నప్పుడు వాటిని చూసి దేవుణ్ణి మహిమపరిచేవారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి కృపా జ్ఞానం మనందరికీ కలుగునుగాక. ఎవరు దేవుని యొక్క కార్యాలు చేస్తున్నారో, ఎవరు దెయ్యం కార్యాలు చేస్తున్నారో అనేది వివేచించే శక్తి ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్.